లైక్ యాస్ రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో టుడే టాపిక్ వచ్చేసి ఏపీ పీజీ సెక్టర్ సంబంధించి అయితే మనం అయితే డిస్కషన్ చేసుకుందాం. అసలు వెబ్ ఆప్షన్స్ అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ కాలేజెస్ ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఏ కాలేజ్ ఎక్కడెక్కడ ఉంది ఏంటి మొత్తం టోటల్గా అయితే తెలుసుకుందాం. ప్రతి దాని గురించి అయితే కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తి వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్గా మనం ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులోనే మనకి సెకండ్ ఏపీ పీజీ సెట్ 2025 అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అసలు నోటిఫికేషన్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఏపీ పీజీ సెట్ 2025 సెకండ్ అండ్ ఫైనల్ కన్వేర్ కోట అని చెప్పేసి ఉంది. సో అందులో ఏంటంటే ఎప్పుడు రిసీవ్ చేశారంటే 28/9/2025 తారీఖు అయితే రిసీవ్ చేశారు. ఇదే అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే కౌన్సిలింగ్కి 29/9/2025 కానించి అక్టోబర్ 4వ తారీఖు దాకా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పీజీ ఎవరు జాయిన్ అవుదాం అనుకున్న పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కంపల్సరీగా పీజీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అయితే ఇది సెకండ్ పేజ్ లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ కాబట్టి మీరైతే అక్టోబర్ 4వ తారీఖు దాకా ఉంది టైము. సో ఎవరైనా ఇప్పుడు దాకా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ 5వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. మనం పెట్టిన సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అనేది వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ టైము అవి కరెక్ట్గా ఉన్నా లేదా అనేది చెక్ చేస్తారు. తర్వాత కరెక్ట్గా లేకపోతే రీఅప్లోడ్ అని అడుగుతుంది. అది ఆప్షన్ గురించి కూడా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అంటే మనం ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుందాం, ఏ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకున్నా మన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది దాని గురించి కూడా మేమైతే చెప్పడం అయితే జరిగింది. చూడండి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అక్టోబర్ 5వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. వేరే కాలేజీలో జాయిన్ అవుదాం ఇది వద్దు, లేకపోతే వేరే గ్రూప్లో జాయిన్ అవుదాం అని కొంతమంది సగం సగం చెప్తారు కదా, వాళ్ళ గురించి అయితే చెప్తున్నా. వాళ్ళైతే 6వ తారీఖు అక్టోబర్ నెలలో అయితే మార్చుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసి సీట్ అలాట్మెంట్ వచ్చేసి అక్టోబర్ 8వ తారీఖు అయితే సీట్ అలాట్మెంట్ అవుతుంది. మన సెల్ఫ్ రిపోర్టింగ్ ఆ రోజు నుంచి 11వ తారీఖు దాకా అయితే మనం సీట్ అలాట్మెంట్ అయితే అవడం అయితే జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అక్టోబర్ 8వ తారీఖు నుంచి కూడా కాలేజీలు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది యూనివర్సిటీ వాళ్ళు. సో ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్టోబర్ 8వ తారీఖున మంచి రోజు కాదో చూసుకొని మీరు అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పీజీ సెట్కి సంబంధించిన ఆల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ మీరు అయితే ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుంది. లాగిన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేయండి. దాంట్లో ఫస్ట్ది 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్కమ్ లేకపోతే రేషన్ కార్డు అయితే అప్లోడ్ చేయండి. మూడోది థర్డ్ పట్టుకుని చెప్తున్నా. అండ్ ఫోర్త్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఓడీ కానీ లేకపోతే పీసీఎం కానీ అయితే డిగ్రీకి సంబంధించిన అయితే ఎంటర్ చేయాలి, ప్లస్ అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్లో నేను చెప్పేది. సో ఇది క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్లు ఇచ్చేస్తే అప్లోడింగ్ అడగదు. నెంబర్ లేకుండా మామూలుగా మీరు ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే అప్లోడింగ్ అడుగుతుంది. సో అది అయితే చూసి మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 10th అండ్ డిగ్రీ మాత్రం కంపల్సరీగా అయితే మనం సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫీజు పేమెంట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఒక ఫీజు ఉంటుంది, ఓసీబీసీ వాళ్ళకి అయితే ఒక ఫీజు ఉంటుంది. మీరు ఆ ఫీజు వేస్గా మీరు అయితే ఫీజు అయితే పే చేసేయండి. పే చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అయిందా లేదా అన్న చెక్ చేసుకోవడానికి అందులోనే మనకి యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. పేమెంట్ అయిందా లేదా అన్నది అక్కడ ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అవుతుంది. అసలు మనం పెట్టింది అయిందా లేదా, అసలు మనం కరెక్ట్గా పెట్టామా లేదా, ఇంకా అండర్ ప్రాసెస్లో ఉందా లేదా అన్న తెలియడానికి కూడా మనకేంటంటే ప్రింట్ వెరిఫికేషన్ అప్లికేషన్ అని చెప్పేసి 4 ఆప్షన్ ఉంది కదా, 4 ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఆల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి రావడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ అని చెప్పేసి మనకి సర్టిఫికేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదైతేనే మనం వెబ్ ఆప్షన్స్ పెడతాకుంటుంది, లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఉండదు. ఓకేనా. ఇందాక చెప్పాను కదా మన సర్టిఫికేట్లో సరిగ్గా ఎంటర్ చేయకపోతే ఏమవుతుందని. సర్టిఫికేట్లు రీఅప్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూసారా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన
ఒకవేళ క్యాస్ట్ రాంగ్ అయితే క్యాస్ట్ ఎంట్రీ చేయాలి, క్యాస్ట్ మళ్ళీ కొత్తది అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్, లేదంటే డిగ్రీ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ లేవంటే అన్ని సిమ్లకు సంబంధించిన సిమ్స్ అన్ని కలిపి మీరైతే అప్లోడ్ చేయండి. దానికి ఏంటి రీజన్ ఏంటని చెప్పేసి మన మెయిల్ ఐడికి కానీ నార్మల్ మెసేజ్ కానీ మనకైతే రావడం అవుతుంది. ఆ రీజన్ ప్రకారంగా మనం అయితే రీఅప్లోడ్ అయితే చేయండి సర్టిఫికేట్. అండ్ అబ్ ఆప్షన్స్ వచ్చేసి మన ఆల్ టికెట్ నెంబరు అండ్ ఒక ఓటీపీ ఎంటర్ చేస్తే మనకైతే కాలేజీ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ ద కోర్స్, లిస్ట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ కోర్స్ అని అడిగింది కదా, అందులో ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి గురించి అయితే చూడడం అయితే జరిగింది. సో మీరైతే అందులో 10 గ్రూపులు ఉన్నాయి. మొత్తం కాలేజీలు వచ్చేసి 1349 కాలేజెస్ ఉన్నాయి. గ్రూప్లో కూడా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఏ కాలేజీలో జాయిన్ అనుకుంటున్నారో, ఏ గ్రూప్ జాయిన్ అవుతారు అనుకుంటున్నారో చూసుకొని అయితే మీరు చూడండి. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే 8వ తారీఖు వస్తుంది. అప్పుడు మళ్ళీ పీజీ సెట్ సంబంధించిన 8వ తారీఖు అయితే మళ్ళీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో. అన్ని సమాచారం అంతా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.